అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో పోలిపాడ్యమి మనకి డిసెంబర్ 2 సోమవారం రోజు వచ్చింది. అయితే పోలిపాడ్యమి సంపూర్ణ పూజ విధానం ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ పూజ మీద చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు వీడియోలో మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక క్లియర్ వీడియో అనేది చేయబోతున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మనకి డిసెంబర్ 2 సోమవారం రోజు పోలిపాడ్యమి పండుగ అనేది వచ్చింది. పోలిపాడ్యమి అంటే మనం కార్తీక మాసం అన్ని రోజులు కూడా పూజ అనేది చేసి ఇక ఆఖరిగా స్వర్గానికి పంపించే రోజు అనమాట. కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజు పూజ అనేది చేసుకోవటం వల్ల కార్తీక మాసంలో చేసినటువంటి పూజలకి సంపూర్ణ పూజా ఫలితం అనేది మనకి దక్కుతుంది. అలాగే కార్తీక మాసంలో మనకి కుదరకపోవచ్చండి అన్ని రోజులు పూజ చేయటం అనేది. అన్ని రోజులు పూజ చేయలేకపోయినా పోలిపాడ్యమి రోజు ఈ దీపాలు నదిలో వదిలిన, లేదంటే తులసమ్మ దగ్గర, లేదంటే ఇంట్లో పూజ చేసుకున్న మనకి కార్తీక మాసం అన్ని రోజులు కూడా పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది మనకు లభిస్తుందట. అంటే అంత విశేషమైనటువంటి పోలిపాడ్యమి రోజున పూజ అనేది మీరు తులసమ్మ దగ్గర చేసుకోవచ్చు. మీ దగ్గర ఉసిరి చెట్టు ఉంది అనుకుంటే ఉసిరి చెట్టు దగ్గరికి తులసి అమ్మని కూడా తీసుకువెళ్ళి అక్కడ కూడా చక్కగా పూజ అనేది చేసుకుని ఈ పూజని అక్కడ కూడా ఆచరించవచ్చు అనమాట. చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే తులసి కోట ఇంట్లో ఉంటుంది కదక్క, ఇంటి దగ్గర ఉంటుంది కదా, ఇంటి దగ్గర పూజ అనేది చేసుకోవచ్చా, లేదంటే గుళ్ళో కూడా పూజ అనేది చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇంటి దగ్గర పూజ అనేది చేసుకోవచ్చండి. మీకు వీలుంది అనుకుంటే గుడికి వెళ్ళి కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే మనం ఈ పోలిపాడ్యమి రోజున నదిలో కానీ, కాలువలో కానీ, లేదంటే బావి దగ్గర కానీ మనం ఈ దీపాలు అనేవి వదులుతామండి. తెల్లవారుజాముని ఈ దీపాలు అనేవి వదులుతాం. అయితే ఈ దీపాలు ఏ టైంకి వదలాలక్క అని అడుగుతున్నారండి. తెల్లవారుజాముని అంటే నక్షత్రం వెళ్లకుండానే ఈ దీపాలు అనేవి వదలవలసి ఉంటుందన్నమాట. ఎందుకంటే మన కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే పూజ అనేది నిర్వహించుకుంటూ ఉంటాము. నక్షత్రం వెళ్లకుండా దీపారాధన చేసుకుంటాము. అలాగే గడపకి ఇరువైపులా కూడా దీపాలు అనేవి పెట్టుకుంటాము. ఈ పోలిపాడ్యమి రోజు అంటే ఆఖరి రోజు కూడా తప్పకుండా నక్షత్రం వెళ్లకుండానే మీరు దీపాలు అనేవి వెలిగించుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అలా వెలిగించుకోలేని పక్షంలో, కుదరని పక్షంలో మీరు 6:30 లోపు దీపాలు అనేవి వెలిగించుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అలాగే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలక్క అని అడుగుతున్నారండి. ఎందుకంటే అమావాస్యకి ముందు మనం ఎక్కడా కూడా క్లీనింగ్ అనేది పెట్టుకోము. అలాగే దేవుడి గదిని కూడా క్లీనింగ్ అనేది చేసుకోము, డీప్ క్లీన్ అనేది చేసుకోము. మనం పూజ చేసుకునేటటువంటి కుందులు కానివ్వండి, ఈ పూజా సామాగ్రి అంతా నార్మల్గా క్లీన్ చేసుకున్నా కూడా డీప్ క్లీన్ అనేది మాత్రం అమావాస్య తరువాత మాత్రమే చేసుకుంటాము. కానీ మనం అమావాస్య అనేది మనకి డిసెంబర్ 1 మధ్య అంటే ఉదయం 11 గంటలతో వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి 11 గంటలు దాటిన తర్వాత నుండి మీరు ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు, పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చు, పూజా మందిరంలో ఉన్నటువంటి పటాలని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన మార్గశిర మాసం కూడా వస్తుంది కాబట్టి పోలిపాడ్యమి పూజకి మార్గశిర మాసానికి కూడా ఎంతో వీలవుతుందన్నమాట. కాబట్టి రేపు మీరు ఈ క్లీనింగ్ ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవచ్చు, క్లీనింగ్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఈ పోలిపాడ్యమి పూజ సంపూర్ణ పూజా విధానం అంతా కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒక్కసారి చూడండి. మనకి ముందుగా పోలిపాడ్యమి దీపాలు వెలిగించే కంటే ముందు తులసమ్మ దగ్గర కార్తీక దామోదరుని యొక్క పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. ఆ పూజ ఎలా చేయాలి అనేది డీటెయిల్గా వివరించి చెప్పాను. ఒకసారి చూడండి. అలాగే ఈ పోలిపాడ్యమి పూజ చేసుకోవాలి అని సంకల్పించిన ప్రదేశంలో మనం తప్పకుండా నీట్గా క్లీన్ చేసుకుని పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి చక్కగా అక్కడ అలికి ముగ్గులన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో కొన్ని నీటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పళ్ళానికి ముందుగా పసుపు, కుంకుమ ఏర్పాటు చేసుకుని మనం తీసుకున్నటువంటి నీళ్ళని గంగా, యమున, సరస్వతిగా అన్ని నదులు కూడా ఆ నీటిలో ఉన్నట్లు భావించి మనం ఆ నీటిలో దీపాలనేవి వదులుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం ఒక కొలనుని ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నమాట. ఈ ఏర్పాట్లన్నీ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఒక్కసారి చూడండి, మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే సందేహాల గురించి మీతో షేర్ చేస్తున్నాను కదా. సో ఇక్కడ మరొక సందేహం కూడా ఉంది. అయితే మనం ఈ కార్తీక దీపాలు వదిలేటప్పుడు మనం అరటి డొప్పల్లో దీపాలు అనేవి పెట్టుకోవడం సహజమండి. అయితే అరటి డొప్పలు అనేవి అందరికీ అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే మనం చాలా విధాలుగా ఈ దీపాలు అనేవి వదలొచ్చు. ఎక్కువగా మనం అరటి డొప్పలు అలాగే కొబ్బరి చిప్పలో కూడా దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటాం. ఇక్కడ మెయిన్గా మనకి డౌట్ వచ్చేది ఏంటంటే ఎన్ని దీపాలు వెలిగించాలక్క అని అడుగుతున్నారండి. అంటే 31, 33, 35 ఇలా ఎన్ని దీపాలు వెలిగించాలక్క అని అడుగుతున్నారు. మీ ప్రాంతాన్ని బట్టి, మీ సాంప్రదాయాన్ని బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు తెలియలేదనుకోండి, మీరు 33 వెలిగించండి. 33 ఎందుకంటే 31 దీపాలు ఈ నెల పొడవుకి మీరు వెలిగించేటటువంటి దీపాలు. అలాగే 32 గణనాథుడికి, అలాగే 33 వచ్చేసి
గంగమ్మ తల్లికి ఇలా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదనమాట. 35 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారండి, అలా కూడా వెలిగించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా ఏర్పాటు చేసుకుని చక్కగా అదంతా కూడా ఒక ముద్దగా చేసుకుని ఈ దీపాలు అనేవి వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అరటి డొప్పల్లో మీరు తీసుకున్నారనుకోండి, 3 పార్ట్లుగా చేసుకుని ఈ దీపాలు అనేవి వెలిగించుకోవాల్సి ఉంటుంది. అంటే 11 చొప్పున మీరు పొడవుగా ఉండే అరటి డొప్పలో వెలిగించుకుని చక్కగా దీపాలు అనేవి వదులుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కొబ్బరి చెప్పులో వెలిగిస్తున్నారనుకుంటే ఒక ముద్దగా చేసుకుని ఈ దీపాలనేవి ఒక్కదానిగానే వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించేటప్పుడు కూడా మీరు అరటి డొప్పకైనా లేదంటే కొబ్బరి చిప్పకైనా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో దీపాలని ఏర్పాటు చేసుకుని మీరు వదలవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ముందుగా చేసుకోవాల్సినటువంటి పనులు ఏమైనా ఉన్నాయి అంటే, మీరు ముందుగానే నువ్వుల నూనెలో కానీ ఆవు నేతిలో కానీ ఈ కుంభవత్తులు అంటాం కదండి, ఆ కుంభవత్తులని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కుంభవత్తుల్ని మనం ఒక ముద్దలా చేసుకుని వదలవలసి ఉంటుందన్నమాట. నార్మల్గా పొడుగు ఒత్తులు కాదండి, కుంభవత్తులు మాత్రమే ఇవి వెలిగించవలసి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆవు నేతిలో వెలిగించాలా లేదంటే నువ్వుల నూనెలో వెలిగించాలా అనే సందేహం కూడా ఉంటుందండి. ఆవు నూనె అయితే ఇంకా శ్రేయస్కరం. ఒకవేళ నువ్వుల నూనెతో వెలిగించినా కూడా పర్వాలేదు. ఒకవేళ మీకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ లేదనుకోండి, కొబ్బరి నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపినా కూడా అది ఆవు నేతిలోకి వస్తుంది కాబట్టి మీరు అలా కూడా వెలిగించుకోవచ్చు. ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదనమాట. ఇది ఎవరు వెలిగించాలక్క అని అడుగుతున్నారండి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నారనుకోండి, మీ మావయ్య గారు అంటే ఇంటి యజమాని, ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలిగించి వదలొచ్చు అనమాట. ఒకవేళ లేకుండా మీరు విడివిడిగా ఉన్నారు అనుకోండి, మీ ఇంటి యజమాని అంటే మీ భర్త వెలిగించవచ్చు. ఒకవేళ ఆ టైంకి ఆయన అవైలబుల్గా లేరు అనుకోండి, మీరే అందరి పేర్లు చెప్పుకొని మీరు వెలిగించుకోవచ్చు అనమాట. ఇంటికి ఒక్కొక్కరు చొప్పున వెలిగించుకోకపోయినా పర్వాలేదండి, అలా వెలిగించుకున్నా పర్వాలేదు. ఒకవేళ కుదరదు అనుకుంటే అలా వెలిగించుకోకుండా ఒక్కటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ ఒక్కటి కూడా వెలిగించుకోవచ్చు అనమాట. అయితే ఈరోజు 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు అక్క అని అడుగుతున్నారండి. 365 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈరోజు ఉసిరి దీపారాధన చేసుకోవచ్చు, 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు, కొబ్బరి దీపం పెట్టుకోవచ్చు, స్వామివారికి విశేషంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట. శివయ్యకి అభిషేకం కూడా చేసుకోవచ్చు. అయితే పోలిపాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఈ పనులన్నీ కూడా చేసుకుంటాం కదండి. ముందుగా మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ముందు మనం గడపకి పూజ చేసుకుని ఇరువైపులా కూడా దీపాలు ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ అనేది చేసుకుని తరువాత తులసమ్మ దగ్గర ఈ పోలిపాడ్యమి పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా ముందుగా గణపకి పూజ అనేది చేసుకుంటాం. గణపకి పూజ చేసుకుని ఈ కార్తీక మాసంలో ఇరువైపులా కూడా దీపాలు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దీపాలు పెట్టుకుని గణపకి నమస్కరించుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ చేసుకుని తరువాత మనం కార్తీక దామోదరుని పూజ చేసి తరువాత ఈ నీటిలో దీపాలు అనేవి వదులుతామండి. మీరు నదికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అనమాట. ముందు గడపకి పెట్టుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసి తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసి కార్తీక దామోదరుని పూజ చేసి తర్వాత నదికి వెళ్ళి చక్కగా దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు. తర్వాత ఈరోజు తాంబూలం కూడా ఇవ్వవచ్చండి. ముత్తైదువులకి తాంబూలం కూడా ఇవ్వవచ్చు. తాంబూలం అంటే ఏమీ లేదు, ఒక 2 తమలపాకులు తీసుకోండి, 2 పళ్ళు తీసుకోవాలి. అండ్ తర్వాత దక్షిణం ఇచ్చి అలాగే పువ్వులు పెట్టి మీరు ముత్తైదుకి తాంబూలం అనేది ఇవ్వచ్చు. ఇవాళ పూజ అంతా పూర్తయిన తర్వాత సాయంత్రం వేళ స్వయంపాక దానం ఒక పండితులకి అలాగే గురువులకి ఇచ్చుకోవచ్చండి, బ్రాహ్మణులకి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా స్వయంపాక దానం ఇవ్వటం వల్ల మనం ఏ జన్మలో ఏ పాపం చేసినా కూడా ఆ పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి స్వయంపాక దానం సాక్షాత్తు ఆ భగవంతుడికి చేరుతుందండి. కాబట్టి స్వయంపాక దానం మీరు ఈరోజు ఇచ్చుకోవచ్చు అనమాట. అలాగే దీపదానం కూడా ఈరోజు చేసుకోవచ్చు. అయితే అక్కడ వాటర్ ఏం చేయాలక్క అని అడుగుతున్నారండి. వాటర్ ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోండి, లేదంటే ఒక పచ్చని చెట్టుకైనా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ పూజ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒక్కసారి చూడాలి. అక్కడ పెట్టినటువంటి కార్తీక దామోదరుని కానివ్వండి, పసుపు గణపతిని కానివ్వండి మీరు పారే నీటిలో కలిపేయచ్చు, లేదంటే పచ్చని చెట్టుకైనా వేయొచ్చు అనమాట. ఈ విధంగా చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. పోలిపాడ్యమి సంపూర్ణ పూజ విధానం తప్పకుండా చూడండి, మీకు చాలా వరకు కూడా క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.